నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఆర్ స్టూడియోస్. ఈరోజు మన స్టూడియోలో ఎనర్జీ వాస్తు నిపుణులు దోమల నాగేందర్ గారు ఉన్నారు. సార్ని అడిగి వాస్తుకు సంబంధించిన ఏమైనా మనకి డౌట్స్ ఉంటే తీర్చుకుందాం. సార్, ఇప్పుడు చాలామందికి ప్రమాదాలు, కోర్టు కేసులు, వాళ్ళు ఏం చేయకపోయినా సరే వాళ్ళ ఇంట్లోకి పంచాదులు వస్తూ ఉంటాయి. పోలీసులు వాళ్ళ ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటారు. దీనికి వాళ్ళు నివసిస్తున్న ఇంటికి ఏమైనా సంబంధం ఉంటుందా సార్? అవును, చాలా మంచి ప్రశ్న వేశారు. ఇప్పుడు పోలీసులు ఇంటికి అందరి ఇళ్ళకి పోలీసులు వస్తారా? కొందరింటికి మాత్రమే వస్తారు. సో పోలీసులు కొందరింటికి వస్తారు, వాళ్ళ మీద కేసులు అవుతూ ఉంటాయి. కోర్టు చుట్టూ ఇంట్లో ఉన్న అన్ని ఏరియాలో ఉన్న వాళ్ళు కోర్టు చుట్టూ తిరిగారు, కొందరే కోర్టు చుట్టూ తిరుగుతూ ఉంటారు. కొందరికి రోడ్ ఎంబడి యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయి. కొందరింటికి పోలీసు వాళ్ళు వచ్చేసి వాళ్ళ మీద కేసు ఫైల్ చేస్తారు. ఇంట్లో ఉన్న వాళ్ళని తీసుకెళ్తూ ఉంటారు, పోలీస్ స్టేషన్ తీసుకెళ్తూ ఉంటారు. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే ముఖ్యంగా ఇంట్లో నైరుతి దోషం మూలంగా జరుగుతుంది. నైరుతి సమస్య వచ్చినప్పుడు, నైరుతి ప్రాబ్లంగా ఉన్నప్పుడు మాత్రం ఈ దోషం మూలంగా ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. నైరుతి దోషం అంటే ఏంటి సార్? అసలు చాలా మంది కూడా అదే డౌట్, నైరుతి దోషం అంటే ఏంటి, అసలు నైరుతిలో దోషం ఏ విధంగా ఏర్పడుతూ ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, నేను చెప్పే పాయింట్స్ మీరు చూసినప్పుడు ఆ ఇంటికి పోలీసులు రావడానికి కారణం ఏంటి మీకు అర్థమవుతుంది. ఆ ఇంటి వాళ్ళు సర్జరీస్కు, హాస్పిటలైజ్డ్ సర్జరీస్కు, అంటే పెద్ద పెద్ద సర్జరీస్ అండి, హార్ట్ రిలేటెడ్ సర్జరీస్ కావచ్చు, బైపాస్ సర్జరీస్ ఎందుకు జరుగుతూ ఉంటాయి, కోర్టు కేసులు ఎందుకు జరుగుతూ ఉంటాయి, గొడవలు ఇందు మూలంగానైనా జరుగుతూ ఉన్నాయని మీరు ప్రాక్టికల్గా చూడండి. నేను చెప్తున్నామని కాదు, కానీ ఇప్పుడు చెప్పే సిమ్టమ్స్ ఆ ఇంటికి అప్లై అయిన వాళ్ళను చూడండి, చూస్తే మీకు అర్థమవుతూ ఉంటుంది. సో ఇది ఎందుకు జరుగుతుందంటే నైరుతి అనేది దక్షిణ నైరుతి, పడమర నైరుతి అని రెండు ఉంటాయండి. దక్షిణ నైరుతిలో మనకు మైనస్ ఉన్నా, అక్కడ దోషం ఉన్నా ఇలాంటి సిమ్టమ్సే. పడమర నైరుతిలో దోషం ఉన్నా కూడా ఇలాంటి సిమ్టమ్సే. అసలు దక్షిణ నైరుతిలో దోషం ఉంటే ఎక్కువ ఆడవాళ్ళ మీద ప్రభావం చూపుతుంది, పడమర నైరుతిలో దోషం ఉంటే మగవాళ్ళ మీద ప్రభావం చూపుతుంది. ఇప్పుడు దక్షిణ నైరుతి దోషం ఉంటే ఆడవాళ్ళకు హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు, ఆడవాళ్ళకు సర్జరీస్ అవుతూ ఉంటాయి. సో కాలు చేతులు ఇరుగుతూ ఉంటాయి. సో యాక్సిడెంట్లో ఎక్కువగా ఆడవాళ్ళ కాలు చేతులు ఇరగడం, కాళ్ళు ఇరిగిపోయి బెడ్ మీద కూర్చోవడం జరుగుతుంది. పడమర దోషం ఉంటే ఇది మగవాళ్ళ మీద ప్రభావం చూపుతుంది. మగవాళ్ళు కోర్టు కేసుల చుట్టూ తిరుగుతూ ఉంటారు, వాళ్ళకు కూడా సో కాళ్ళు విరగడము, సర్జరీస్ కావడము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అసలు ఇందుకు ఈ దోషాలు ఏర్పడుతూ ఉంటాయంటే సో దక్షిణ నైరుతి పెరిగినా ప్రాబ్లమే, కాంపౌండ్లో దక్షిణ నైరుతి పెరిగినా సమస్యే, తర్వాత పడమర నైరుతి పెరిగినా కూడా సమస్యే. మళ్ళీ వీధిపోటు, దక్షిణ నైరుతి వీధిపోటు మూలంగా కూడా సమస్యే, పడమర నైరుతి వీధిపోటు మూలంగా కూడా సమస్యే. మన వీధిపోట్లకెల్లా అత్యంత భయంకరమైన, ప్రమాదకరమైన వీధిపోట్లు ఏవి ఉన్నాయంటే ఈ నైరుతి వీధిపోట్లేనండి. ఇవి డైరెక్ట్గా మనిషిని శవంగా మార్చేస్తాయి, ప్రమాదంలో చనిపోయే విధంగా చేసేస్తాయి. సో చెప్పుకునే సమస్యలను తీసుకొని వస్తాయి, శవాలని ఇంటికి తీసుకొచ్చే సందర్భాలు కూడా ఉంటాయి. అంటే నైరుతి ఆ విధంగా డ్యామేజ్ అవుతుంది. ఆ వీధిపోట్లు, దక్షిణ నైరుతి వీధిపోటు, పడమర నైరుతి వీధిపోటు ఉంటే కూడా నైరుతి డ్యామేజ్ అవుతుంది. సో కాంపౌండ్లో దక్షిణ నైరుతి కాంపౌండ్ పెరిగిన ప్రాబ్లమే, పడమర నైరుతి కాంపౌండ్ పెరిగిన ప్రాబ్లమే. సో నైరుతి భాగంలో సెప్టిక్ ట్యాంక్ ఉన్నా కూడా అది దోషంగానే మారుతుంది. ఇంకో కొన్ని ఇళ్లల్లో నైరుతిలో మనకు టాయిలెట్స్ కడతారండి, ఇప్పటికి కూడా కొన్ని ఇళ్లలో ఉన్నాయి. వాస్తవానికి మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కల్చర్ కూడా టాయిలెట్స్ అక్కడే కడుతూ ఉన్నారు. ఇప్పటికీ కూడా కొన్ని విలేజ్లలో ఆ వాతావరణం కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు కొందరు అప్డేట్ అయిపోయారు, మార్చుకున్నారు, మార్పు తెచ్చుకున్నారు. కానీ కొంతమంది మార్చుకోలేదు, సమస్యలు ఎదుర్కొంటూ ఉంటున్నారు. సో సార్ మా అబ్బాయి చదవట్లేదు, మా అబ్బాయి హాస్పిటలైజ్డ్, గ్రోత్ లేదు, పెళ్ళి కావట్లేదు అని చెప్పగానే నైరుతిలో ప్రాబ్లం ఉందని చెప్పేస్తాను, వెళ్ళి చూపిస్తాను అనమాట. సార్ మా విలేజ్లో ఒక అతను వాస్తవతను ఉంటాడండి, ఆయన ఇక్కడే కట్టమన్నాడు అంటే సరే ఆయనది కూడా తప్పు కాదు, ఎందుకంటే మన పూర్వీకుల నుంచి, పూర్వకాలం నుంచి కట్టమని చెప్పాడు. కాకపోతే ఏంటంటే దానివల్ల ప్రాబ్లం ఉంది, మనం అప్డేట్ అయిపోయి ఆ ప్రాబ్లము దాన్ని అక్కడ నైరుతిలో టాయిలెట్ లేకుండా చేసుకుంటే సమస్య నుంచి బయటపడతాం. మరి ఎక్కడ కట్టాలి సార్? సో నేను చెప్తాను నెక్స్ట్ టాపిక్లో ఎక్కడెక్కడ కట్టాలో చెప్తాను. ఇంకొకటి డౌట్ సార్, యాక్చువల్గా సిటీలో ఉన్న వాళ్ళకి ఎక్కువగా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. 10 కుటుంబాలు ఉంటే అందులో 5 కుటుంబాలు ఏదో వాళ్ళ అత్తగారింటికి పోయినట్టు కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉంటారు, వద్దని చెప్పిన. యాక్సిడెంట్లు కూడా విచ్చలవిడిగా జరుగుతాయి. సిటీలోనే అవన్నీ ఎక్కువ ఉంటాయి. ఏంటి సార్ అపార్ట్మెంట్ కల్చర్ ఏమన్నా? సో మీరు మంచి ప్రశ్న వేశారు. సిటీలోనే ఎందుకు జరుగుతూ ఉంటాయంటే సిటీలో ప్లేస్ తక్కువ, వాస్తుకు అనుకూలంగా ఒక బిల్డింగ్ కట్టడం అనేది సిటీలో తక్కువ అనమాట. ఎందుకు అంటే ఉన్నది 100 గజాలు ఉంటాయి, 150 గజాల్లో ఇల్లు కట్టాలి, 200 గజాల్లో కట్టుకోవాలి. సో దాంట్లో కరెక్ట్గా వాస్తు ప్రకారంగా కట్టాలంటే ప్లేస్ ఎక్కువ వదిలిపెట్టాలి. సో ప్లేస్ వదిలిపెట్టే పరిస్థితి ఉండదు. సేఫ్టీ ట్యాంక్ కూడా ప్లేస్ వదిలిపెట్టే పరిస్థితి ఉండదు. సేఫ్టీ ట్యాంక్ కూడా ఆయన ఇంట్లోకి తెచ్చుకునే పరిస్థితి ఉంటుంది. సో దాని మూలంగా నెగిటివ్ రిజల్ట్స్ ఉంటాయి. అంటే వాస్తుకు అనుకూలంగా
కట్టకపోవడం మూలంగా సమస్యలు వస్తూ ఉంటాయి సిటీలో. సో మనం చెప్పిన వాస్తు ప్రకారంగా అన్నీ కట్టుకోవాలంటే కొంత ప్లేస్‌ని వదిలిపెట్టి కాంపౌండ్‌లో ఉండి, కాంపౌండ్‌లో చేసుకునేవి కాంపౌండ్‌లో చేసుకున్నప్పుడు ప్రాబ్లమ్ ఉండదు. మీరు చూడండి, ఈశాన్యం రావాల్సిన బోర్ ఎక్కడొస్తుందంటే వీళ్ళ ఇంటికి ప్రధాన ద్వారానికి ముందే వస్తుంది. గేట్ సో ఎందుకంటే ప్లేస్ లేదు. అది గేట్‌లోనే పడుతూ ఉంటుంది. సో ఇవన్నీ మళ్ళీ నైరుతిలో టాయిలెట్స్ వస్తాయి. అక్కడ కట్టకూడదంటే అక్కడే వస్తాయి. ఆగ్నేయం టాయిలెట్స్ వద్దంటే ఆగ్నేయంలో ఇస్తాడు. ఇవన్నిటి కారణం ఏంది అనంటే వాస్తుపరంగా కట్టడానికి ప్లేస్ సరిపోకపోవడం, మరియు కమర్షియల్ కదా, ల్యాండ్ చాలా లక్షల్లో ఉంటుంది కాబట్టి అందుకని ఇక్కడే ప్రమాదాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. యాక్సిడెంట్స్ రావడం కారణం ఇదే. విడాకుల విషయంలో కోర్టు చుట్టూ తిరగడానికి కూడా కారణాలు ఇవే. మరి అదే అడుగుతారు చాలామంది, పూర్వకాలంలో ఎంత వాస్తు లేదండి, మరి కోర్టు చుట్టూ తిరగడం ఇవి ఏమీ లేదు, భార్యాభర్తల మధ్య గొడవలు కూడా లేవు అంటే విలేజ్కి దీనికి తేడా ఏంటి? విలేజ్లో ఏం చేసేవాళ్ళంటే ఆగ్నేయ మూలకు ఒక షెడ్ ఉండేసి ఫైర్ జనరేట్ చేసేవాళ్ళు. సో మనం కిచెన్ అనగానే ఇంటి ముందు పెట్టేసి మంట పెడుతూ ఉండేవాళ్ళం. దానివల్ల ఏమవుతుంది, ఆగ్నేయంలో ఎనర్జీ డెవలప్ అయ్యేది. సో ఇక్కడ ఈశాన్యంలో పెద్ద బావి ఉంటుంది. చూడండి, ఈశాన్యంలో బావి ఉంటుంది. ఆ ఇల్లు చిన్నది, బావి పెద్దది. సో దాని మూలంగా నైరుతికి బలం ఏర్పడేది. ఇప్పుడున్న అపార్ట్మెంట్ పెద్దది, బావి అంటే బోరే, చిన్న బోరు ఉంటుంది. ఆ బోరు ఆ నైరుతికి బలాన్ని ఇవ్వదు. సో దాని మూలంగా ఏమవుతుంది, నైరుతి దోషం ఏర్పడుతుంది. సో అప్పుడు భార్యాభర్తల గొడవలు ఉంటాయి, పోలీస్ కేసులు ఉంటాయి, యాక్సిడెంట్స్ ఉంటాయి. మరి కొన్ని 5th ఫ్లోర్ 6th ఫ్లోర్కి వెళ్తూ ఉండండి, అప్పుడు హైట్ పెరుగుతూ ఉంటుంది. పైనుంచి ఇటువైపు చూస్తే, సౌత్ దిక్కు చూస్తే ఎలాంటి వెయిట్ ఉండదు, అసలు అపార్ట్మెంట్ ఉండదు. వెస్ట్ కూడా అపార్ట్మెంట్ ఉండదు. సో హైట్ పెరిగింది, ఇటువైపు ఏది లేకపోతే నైరుతి డౌన్ అయిపోతుంది. అక్కడ కూడా యాక్సిడెంట్స్ అవుతాయి, ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి, కోర్టు కేసులు జరుగుతూ ఉంటాయి. అంటే విలేజ్కి సిటీకి ఉన్న తేడా ఏంది అంటే వాళ్ళు కట్టుతున్న వాతావరణంలో దానికి అనుకూలంగా వాస్తు సెట్ కాకపోవడం మూలంగా, పరిసర వాస్తు లేకపోవడం మూలంగా సమస్యలు వస్తూ ఉంటాయి. సో మీరు అడిగిన ప్రమాదాల కారణం ఏంటంటే నైరుతి అండి. అపార్ట్మెంట్లో కూడా నైరుతి 5th 6th ఫ్లోర్ హైట్ వెళ్ళారనుకోండి, సౌత్ దిక్కు అపార్ట్మెంట్ లేదు, వెస్ట్ దిక్కు అపార్ట్మెంట్ లేదు, మళ్ళీ కొన్ని సౌత్ వెస్ట్ కార్నర్లోనే ఫ్లాట్ వస్తుంది కొందరికి. సో దీంట్లో ఎనర్జీ మొత్తం నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. వీళ్ళకు ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే ఫ్లాట్లలో కొందరికి మంచి ఉంటుంది, కొందరికి బాగుండదు. మంచి ఎవరికి మంచి ఉంటుందంటే ఈస్ట్ సైడ్ వచ్చిన వాళ్ళకు, సో వెయిట్ తక్కువ ఉంటుంది కాబట్టి వెనకవై వెయిట్ పడుతుంది వాళ్ళకి, అప్పుడు ఆ ఫ్లాట్ బాగుంటుంది. సో సౌత్ వెస్ట్ కార్నర్లో వచ్చిన దానికి వెయిట్ ఏం లేదు కాబట్టి ముందంతా వెయిట్ వచ్చేస్తుంది. ఈస్ట్ బరువు ఉంటుంది, నార్త్ బరువు ఉంటుంది. సో దాని మూలంగా వాళ్ళ సమస్యలు ఎక్కువగా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. సో ఈ హెల్త్ ప్రాబ్లమ్స్, కోర్టు కేసులు, పోలీసులు రావడానికి కారణం ఏంటి అంటే నైరుతి దోషం మూలంగా ఇలా జరుగుతూ ఉంటుంది. ఇంట్లో నైరుతిని సరిచేసుకోండి, దాని మూలంగా దోషాలు లేకుండా ఆనందంగా సంతోషంగా ఉంటారండి. దీనివల్ల ఒక్క కేసు చూడండి, కొందరు ఇల్లును పరిశీలించండి. మీరు ఏ ఇంట్లో ఏమన్నా పోలీస్ వాళ్ళు ఇంటికి వచ్చారనుకోండి, కేసు అయిందనుకోండి, ఇప్పుడు మేము ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెప్పకముందే చెప్తాను, మీ మీద కేసు అయ్యే అవకాశం ఉందండి, సో హాస్పిటలైజర్ సంఘటనలు జరిగే అవకాశం ఉంది, మీరు చూసుకోండి అంటాను. వాళ్ళు చెప్పే వాయిస్ ఏమి వినను, అంటే ఇల్లును బట్టి చెప్తాను నేను. దాంతో అవే రిలేటెడ్గా వచ్చినప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్లో జరిగేవి కూడా చెప్తాను. కొన్ని రిపీట్ ఇన్సిడెంట్స్ ఉంటాయి, వినని వాళ్ళకు రిపీట్ అని చెప్పిన సందర్భాలనే రిపీట్ జరిగినవి కూడా ఉన్నాయన్నమాట. సో మూర్ఖంగా ఉండకుండా అవునా కాదా వేరే ఇల్లును బేరీజ్ వేసుకొని నెగిటివ్ జరిగిన ఇల్లును చూసుకొని ఆ ప్రాబ్లం వస్తుందా లేదా చెక్ చేసుకోండి. స్టార్టింగ్లో నేను వాస్తు వెళ్తూ ఉన్నప్పుడు స్టార్టింగ్లో నేను కూడా అన్నీ చెక్ చేసుకుంటూ ఉండనే సబ్జెక్ట్ని డెవలప్ చేసుకున్నాను. సో మీరు కూడా చూసుకోండి, మీ ఇంట్లో ఆ ప్రాబ్లం లేకుండా చేసుకుంటే మీరు కూడా సంతోషంగా ఆనందంగా ఉంటారండి. సో విన్నారు కదా సార్ చెప్పింది. మనం ఏదన్నా ఇంట్లోకి మూవ్ అయినప్పుడు ఆ ఇంట్లో నైరుతి దోషం లేకుండా చూసుకోవాలి. నైరుతి దోషం కనుక ఉన్నట్లయితే వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్, కోర్టు సమస్యలు, ఇంట్లోకి పోలీసులు వచ్చే అవకాశం కూడా ఉంది. నైరుతి దోషం లేకుండా ఆ ఇంట్లోకి మూవ్ అవ్వాలని సార్ చెప్తున్నారు. సో మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే వాస్తుకు సంబంధించి ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి.